ఒక్కసారి గుర్తుందా మనకి నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ధ్వంసం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో ఓ పెను సంచలనం జరిగింది. అమెరికా యూరప్ దేశాలన్నీ కూడా రష్యా వైపు వేలెత్తి చూపెడితే రష్యా అమెరికాని వేలెత్తి చూపించింది, యూరప్ దేశాలను వేలెత్తి చూపించింది, ఉక్రెయిన్ వేలెత్తి చూపించింది. నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఏదైతే రష్యా నుండి పెట్రోల్, డీజిల్, గ్యాస్ యూరప్ దేశాలకి సరఫరా అయ్యేటటువంటి జర్మనీకి, జర్మనీ నుండి ఇతర దేశాలకి, అట్లాగే టర్కీకి, టర్కీ నుండి ఇతర దేశాలకి వెళ్ళేటటువంటి 2 పైప్ లైన్స్ ఉన్నాయి. అందులో నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ జర్మనీకి సప్లై అవుతుంది, జర్మనీ నుంచి ఇతర దేశాలకి సప్లై అవుతూ ఉంటుంది. అట్లాంటి పైప్ లైన్ని సముద్రం అడుగున గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అది మీరంటే మీరని విమర్శించుకున్నారు. ఆ తర్వాతన అది రష్యన్స్ అని చెప్పినా ఏమీ తేలలేదు, ఫైనల్గా ఎటు కాకుండా పోయింది. ఇప్పుడు జర్మనీ దాని మీద విచారణ చేసినటువంటి జర్మనీ కీలకమైనటువంటి విషయాన్ని కనిపెట్టింది. యూరోపియన్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది ఒక ఉక్రెయినియన్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్కి. ఇది జారీ చేసింది. జర్మన్ ఇన్వెస్టిగేటర్స్ బిలీవ్ దట్ ద మ్యాన్ లాస్ట్ నోన్ టు హ్యావ్ లివ్డ్ ఇన్ పోలాండ్ వాజ్ వన్ ఆఫ్ ద డైవర్స్ హూ ప్లాంటెడ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ఆన్ పైప్ లైన్స్ రన్నింగ్ ఫ్రమ్ రష్యా టు జర్మనీ అండర్ ద బాల్టిక్ సీ ఇన్ సెప్టెంబర్ 2022. ఇది ఒక డైవర్ పేరుని గుర్తించారు. వాడు ఈ సముద్రం అడుగునికి పెట్టినటువంటి వాళ్ళల్లో ఒకడు. వాడిని ఇప్పుడు అప్పగించమని అడుగుతున్నారు. వాడు చివర పోలాండ్లో కనబడ్డాడట. వాడిని అప్పగించమని EU దేశాలని జర్మనీ కోరుతోంది. అంటే వాడు ఎవరయ్యా అంటే ఉక్రేనియన్ డైవర్, ఉక్రేనియా వాడు అనమాట. ఇది పాల్పడింది. వాడు ఈ ఘాతకానికి పాల్పడ్డాక ఎక్కడికి పోయాడంటే పోలాండ్లో కనిపించాడు. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు కాబట్టి వాడిని అప్పగించమని జర్మనీ అడుగుతుంది. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఆ విధ్వంసం చేయించింది ఇప్పుడు ఉక్రెయిన్ అన్నటువంటి విషయం బయటపడుతోంది. మరి యూరప్ ఇప్పుడు దీనికి ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.